ఐరన్ ఫైర్ స్ట్రాటజీ వేసానండి. డిసెంబర్ 19th అంటే రేపు ఎక్స్పైరీ సంబంధించింది. అదే యాక్చువల్లీ అది రాంగ్ స్ట్రాటజీ. అది తర్వాత కంక్లూజన్ నేను తెలుసుకున్నాను అనమాట. యాక్చువల్గా జనరల్గా మార్కెట్ ఆప్షన్స్లోనే అందరూ ఆప్షన్స్ బై చేస్తారు, కానీ ఆప్షన్స్ సెల్లర్స్ ఎక్కువ ఉంటారు. ఆప్షన్ సెల్లింగ్ చేయాలి తప్ప బయింగ్ చేయకూడదు. ఓకే, దాని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. యాక్చువల్గా నేను మార్నింగ్ చేసిన స్ట్రాటజీ అయితే నేను డిసెంబర్ 19th ఇది నేను చేసిన స్ట్రాటజీ. దీని మ్యాక్స్ లాస్ అక్కడ ఆల్రెడీ చెప్పాను నేను 1100 ఎంతో ఉంటుందని. ఓకే, నేను అక్కడ రాంగ్ ఏం చేశానంటే కాల్ సైడ్ చేయకూడదు. యాక్చువల్గా నా వ్యూ ఓన్లీ బుల్లిష్ సైడ్ ఉంది. బుల్లిష్ సైడ్ అని పుట్టిని సెల్ చేసి హెడ్జ్ తీసుకొని నేను లాక్ చేయాలి లాస్ని. సో అలా చేయకుండా నేను కాల్ సైడ్ వెళ్ళి చేశాను. నేను కాల్ సైడ్ ఓన్లీ సెల్ చేస్తేనే డౌన్ సైడ్ వెళ్తేట్టుగా మనం హెడ్జ్ చేసుకోవాలి. ఓకే, దాని గురించి నేను తర్వాత కొన్ని వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. సో కరెంట్ అది నేను చిన్న లాస్తో ఎగ్జిట్ అయిపోయాను. సో ఇప్పుడు నేను కొత్త స్ట్రాటజీ వేశాను. రేపటి నుంచి ఎలా వర్క్ ఉంటుందో చూద్దాం. నా వ్యూ ఓన్లీ మార్కెట్ బుల్లిష్ సైడ్ అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందనే నాకు ఇంకా స్టిల్ నమ్మకం ఉంది. కాబట్టి లాస్ని లాక్ చేస్తూ వెళ్ళాలి. లాస్ట్ వీక్ మనం ప్రాఫిట్ 6000 అర్న్ చేసాము, మళ్ళీ మార్కెట్కి తిరిగి ఇచ్చేసాము. ఓకే, సో అది కూడా రాంగే. యాక్చువల్గా మార్కెట్ ప్రాఫిట్ వచ్చింది, మనం కాల్ సైడ్ చేసాం, కానీ పుట్ సైడ్ చేయాలి. సో ఇప్పుడు నేను రేపటి నుంచి ఇవాళ మనం పెట్టిన వీడియో నుంచి చూడండి. అది రేపు కనెక్ట్ అవ్వచ్చు. కమింగ్ వీడియోస్ చూద్దాం మనం చేస్తుంది రైట్ ఆర్ రాంగ్గా, ఈ వీక్లో లాస్ తీస్తాం ప్రాఫిట్ ఇస్తాం అనేది కమింగ్ వీడియోస్లోనే చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇది స్ట్రాటజీ. డిసెంబర్ 26 అంటే నెక్స్ట్ వీక్ థర్స్డే ఎక్స్పైరీ అన్నమాట. సో ఇక్కడ మ్యాక్స్ లాస్ వచ్చేసి నాకు 899. అంటే ఇక్కడ రేంజ్ కూడా చూడండి, 23,786 నుంచి 24,214. ఈ రేంజ్లో ఉంటేనే నాకు మార్కెట్ మనీ మేక్ చేయగలను. ఆర్ అవుట్ ఆఫ్ రేంజ్ ఈదర్ అప్సెట్ ఇంకా కిందకి వెళ్ళిపోయినా, ఈ 23,786 కిందకి వెళ్ళిపోయినా, 23,214 పైకి వెళ్ళిపోయినా నా మ్యాక్స్ లాస్ అయితే ఎంతకు మించి నేను లాస్ అవ్వను. ఓకేనా, ఇప్పుడు రేపు కానీ మార్కెట్ ఇన్ కేస్ నేను ఆ వ్యూ అప్ సైడ్ వెళ్తుంది అనుకుంటున్నాను కదా, మార్కెట్ పెరిగింది అనుకోండి, ఇది ప్రాఫిట్ వస్తుంది. ఈ 104 అన్నది తగ్గిపోతే, అంటే పుట్టిన సెల్ చేసాం కాబట్టి 104 అనేది తగ్గిపోతూ ప్రాఫిట్ వస్తుంది. ఇవన్నీ లాస్ వస్తుంది, ఇది లాస్ వస్తుంది. సో నేనేం చేస్తానంటే, ఇదేదో ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఈ లాస్ ఇక్కడికి వచ్చే లాస్ని నేను లాక్ చేసుకొని బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చేసి మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ సెల్ చేస్తాను. అంటే మార్కెట్ అప్సైడ్ అవుతుందని నాకు నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ నేను ఏం చేస్తానంటే, మళ్ళీ ఇక్కడ 250 పాయింట్స్ గ్యాప్ తీసుకున్నాను నేను. ఓకే చూడండి, ఇక్కడ 250 పాయింట్స్, ఇక్కడ 250 పాయింట్స్ గ్యాప్లో తీసుకున్నాను ఇక్కడ లాగాను. ఓకే చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ పుట్టిన రెండు లాట్లు సెల్ చేస్తాను. ఇక్కడ సెల్ చేసి మళ్ళీ ఒక లాట్ని ఇక్కడ బై చేస్తాను. బై చేసినప్పుడు సో మళ్ళీ నాకు రేంజ్ ఇలా లాక్ అయిపోద్ది అన్నమాట. సో అప్పుడు మ్యాక్స్ లాస్ ఇక్కడ చూపిస్తుంది, నాకు మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత చూపిస్తుంది. బ్రేక్ ఈవెన్ కూడా పెరుగుతుంది. ఇందాక చూసి దానికి ఇప్పుడు చూసాను కంపారిజన్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది తీసేస్తాను, ఇది చూడండి. ఇక్కడ చూడండి మ్యాక్స్ లాస్ ఎంత ఉంది నాకు, బ్రేక్ ఇది చూడండి. సో ఇలా మ్యాక్స్ లాస్ని కవర్ చేస్తూ మనం చేస్తామన్నమాట. ఇంట్రాడే చేసినప్పుడు స్టాప్ లాస్ ఖచ్చితంగా హిట్ చేస్తాయి కాబట్టి లాస్ అవుతాం. కాబట్టి ఇక్కడ అంత లాస్ మనం ఇవ్వక్కర్లేదు. సో మెనీ పీపుల్ ఆర్ లూజింగ్ మనీ 1,000, 2,000, 3,000, 1 lakh ఎంత లాస్ అయిపోతారు. అది నేను ఓపెన్గా చెప్తాను. ఎందుకంటే ఇక్కడైతే లాసెస్ లాక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఏదో ఒక రేంజ్లో మనం నిఫ్టీ నుంచే పెడతాము. ఇంత ప్రాఫిట్ రాకపోయినా ఎంతో కొంత ప్రాఫిట్ అయితే మనం తీయగలమని అనుకుంటున్నాం. కమింగ్ వీక్స్లోని నేను చెప్తాను. ప్రస్తుతం మనం క్యారీ చేస్తున్న పొజిషన్స్ అయితే మనకి ఇప్పుడు మనం క్యారీ చేస్తున్న పొజిషన్స్ అయితే ఇదే మనం క్యారీ చేస్తున్నాం. ఓకే, ఇది మనం రేపు ప్రాఫిట్ తీస్తామా లేదా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి చూద్దాం ఏమవుద్దో ఏంటనేది క్లారిటీగా కమింగ్ వీక్స్లో చూద్దాం.